హలో గాయ్స్, ఇట్స్ మీ సోను పిల్ల. ఏంటి పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయింది అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఎస్, ఇట్స్ మై బర్త్డే. సో రెడీ అయ్యాను నేను. ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ పూజ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాతకి మన ప్రోగ్రామ్స్ ఏమున్నాయో, ఈరోజు ఏం చేసామో చూపిద్దాం అనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను. సో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ టైం నా బర్త్డేకి ఇలా రెడీ అవ్వడం అనమాట. ఇంకా నేను పూజ స్టార్ట్ చేశాను. మా వాళ్ళు ఆల్రెడీ పూజ చేసేసారు. మా డాడీ దీపం పెట్టేశారు. నేను జస్ట్ ఆయిల్ పోసి ఇంకా దండం పెట్టుకుందాం అనేసి కూర్చున్నాను. అండ్ బర్త్డే రోజు కూడా అసలు దేవుడికి మొక్కకపోతే అసలు బాగోదు కదా. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేది దేవుడిని మొక్కుకోవడం. ఇయర్ అంతా బాగుండాలి, అంతా మంచి జరగాలి అనేసి. అసలుకైతే నాకు ఈరోజు స్టార్ట్ అవ్వడమే డే అంతా మంచిగా అనిపించలేదు అనమాట. ఏదో నాకు నెగిటివ్గా అనిపిస్తుంది. ఏంటి ఇయర్ నాకు ఇలా ఉంది అనేసి అని అనిపించింది. నా బర్త్డే మంచిగా జరగదా అనేసి అనుకున్నాను స్టార్ట్ అవ్వడమే. చాలా డల్గా ఉన్నాను. ఎందుకో కూడా చెప్తాను రీజన్. ఎవ్రీ ఇయర్ నా బర్త్డేకి 2-3 డేస్ ముందైనా సరే షాపింగ్ చేసుకుంటాను. బట్ ఈసారి మాత్రము షాపింగ్ చేయడం కుదరలేదు. మా మమ్మీ వాళ్ళేమో ఈసారి ఇంటికి వచ్చేయమని చెప్పారు. సరేలే, ఇంటికి వెళ్ళాక షాపింగ్ చేయొచ్చు అనేసి ముందుడేనే కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ అయ్యాను. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే మా మమ్మీకి ఆ రోజే వర్క్ వచ్చి ఇంకా బిజీ ఉండడం వల్ల వాళ్ళు రావడమే నైట్ 9 అయింది. ఇంకా నాకు లేట్ అయ్యేసరికి సరే షాపింగ్ చేయడం కుదరలేదు. మా అత్తమ్మ మధ్యలో కాల్ చేసి షాపింగ్ అంతా అయిపోయిందా అని అంటే, లేదత్తమ్మ నా షాపింగ్ ఇంకా అవ్వలేదు, మా మమ్మీ వాళ్ళు ఇలా బిజీగా ఉన్నారనేసి చెప్పాను. అవునా, ఎందుకు అని అంటే, ఇలా మీ వదినకి వర్క్ ఉంది, సో వర్క్ ఉండడం వల్ల వాళ్ళకి కుదరట్లేదు అత్తమ్మ అని చెప్పాను. సరేలే రేపు చేద్దాం షాపింగ్ అనేసి మా అత్తమ్మ చెప్పారు. ఇంకా నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను అనమాట. నేను ఈరోజు మూవీ కూడా క్యాన్సిల్ చేసుకొని నేను ఇంటికి వస్తుంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో లేరు అనేసి చాలా అప్సెట్లో ఉన్నాను. అదే మైండ్ సెట్తో ఇంకా బర్త్డే రోజు కూడా అట్లనే ఉన్నాను. నేను ఈసారి బర్త్డే షాపింగ్ కూడా చేయలేదు ఏంటి అనేసి అలా డల్గా ఉన్నాను. అయినా పర్లేదు, చాలా ఇయర్స్ తర్వాతకి ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. బర్త్డేకి ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఈసారి మంచిగా ఉంటుందిలే అనేసి అంత పాజిటివ్ అనుకొని ఇంకా దేవుడికి మొక్కేసుకున్నాను. ఇయర్ నాకు చాలా బాగుండాలి, తొందరగా జాబ్ రావాలి అనేసి ఇంకా మొక్కు. మా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట, మా ఇంటికి వస్తున్నారు. మా మమ్మీ ఏమో వంట చేస్తుంది, చాలా బిజీగా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ చికెన్ అండ్ మటన్ కర్రీ అనమాట. ఇప్పుడు మా మమ్మీ జున్ను చేస్తుంది. సో జున్ను పాలు వచ్చాయి, నిన్న మా బాబాయ్ తీసుకొచ్చారు జున్ను పాలు. సో జున్ను చేస్తుంది అనమాట. సో నేను చూపిస్తాను చూడండి. రోజు మా మమ్మీ చాలా బిజీగా ఉందన్నమాట. నేను కూడా కొంచెం హెల్ప్ చేశానులే. ఒక్కతే ఎలా వంట చేస్తుంది, చికెన్ మటన్ ఇంతమందికి చేయాలంటే చాలా కష్టం అనేసి నేను హెల్ప్ చేశాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాతకి నేను ఇక్కడికి రూమ్లోకి వచ్చి రెడీ అవుతున్నాను. యాక్చువల్లీ హాఫ్ సారీ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు తీశారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు కట్టుకున్నాను, ఒక్కసారి జస్ట్ ఒక 5 మినిట్స్ వేసుకున్నాను. అండ్ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు వేసుకున్నాను అనమాట. నాకు డ్రెస్ లేదు కాబట్టి ఇంక కొత్త డ్రెస్ వేయాలనేసి ఈ డ్రెస్ వేసుకున్నాను. సో నాకు ఇదైతే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పటికి అరౌండ్ 12:30 అవుతుంది కాబట్టి ఇంకా మనం రెడీ అవుదాం అనేసి నేను రూమ్లోకి వచ్చాను. అండ్ మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. మా అత్తమ్మ నా కోసం ఒక సర్ప్రైజ్ అనమాట. అదేంటో మీరు కూడా చూసేయండి. మా అత్తమ్మ 2 డేస్ బ్యాకే నా కోసం ప్లాన్ చేసిందంట. నా కోసం ఒక డ్రెస్ ఒకటి డిజైన్ చేసి ఎలా స్టిచ్చింగ్ చేయించాలో మా అత్తమ్మ నచ్చినట్టుగా మంచి కలర్స్లో తీసుకొని స్టిచ్ చేయించుకొని తీసుకొచ్చారు. నాకైతే అసలు చూడగానే అసలు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మా అత్తమ్మ ఎలా అందంటే, రావే వచ్చి బర్త్డే డ్రెస్ వేసుకో అనేసి అంది. నేనేంటి షాపింగే చేయలేదు, బర్త్డే డ్రెస్ ఎలా వస్తుంది అనేసి నేను అనుకున్నాను. ఫస్ట్ డ్రెస్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. కలర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట, కాంబినేషన్ చాలా బాగుంది. నాకు ఇంకా లిటరల్లీ ఏడుపు వచ్చేసింది అనమాట ఆ మూమెంట్లో చూడగానే. ఇంకా మా అత్తమ్మ అంటుంది, ఇప్పుడు నవ్వుతున్నాం, ఇంతసేపు ఏమో డల్గా ఉన్నావు కదా అనేసి అంది. అవునత్తమ్మ, నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది, బట్ ఇప్పుడు డ్రెస్ చూడగానే చాలా బాగా నచ్చింది అనేసి చెప్పాను. కలర్స్ నచ్చాయా అనేసి మా అత్తమ్మ ఎన్ని టైమ్స్ అడిగిందో. చాలా బాగా నచ్చినాయి అత్తమ్మ అని చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా అత్తమ్మ నాకు బర్త్డే డ్రెస్తో పాటు పార్టీ వేర్ శారీ కూడా తీసుకొచ్చారు. నేను అడిగాను మా అత్తమ్మని, అంటే అడగడం అంటే నార్మల్ చెప్పాను అనమాట. అత్తమ్మ నాకు ఇలా పార్టీ వేర్ శారీ కావాలి, నాకు ఇలా ఫేర్వెల్ ఉంది అత్తమ్మ అని చెప్పాను. నేను ఇంటికి వచ్చాక మన ఇద్దరం వెళ్ళి తీసుకుందాం అత్తమ్మ అని అంటే, మా అత్తమ్మ ఫేర్వెల్ శారీ కూడా తీసుకొని వాటికి కూడా బ్లౌజెస్ స్టిచ్ చేయించుకొని మరి మా అత్తమ్మ తీసుకొచ్చారు. అసలు నిజమే కదా, మన మమ్మీస్కే తెలుస్తాయి కదా మనకి ఎలాంటి కలర్స్ కావాలో, మనకి ఎలా అయితే నచ్చుతుందో. నిజం కదా, మా అత్తమ్మ అయితే చాలా బాగా సెలెక్ట్ చేసింది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది, సెప్టెంబర్ 22 డాటర్స్ డే. సో నేను ఈరోజు మ్యాగజైన్ చూశాను. ఈనాడు మ్యాగజైన్లో ఒక మమ్మీ వాళ్ళ డాటర్కి రాస్తుంది అనమాట ఒక లెటర్. అది చూడగానే మా మమ్మీ నా కోసం లెటర్ రాసినట్టు అనిపించింది. సో కనెక్ట్ అయ్యేలాగా ఉందన్నమాట.
అసలు అది మీరు చదవకపోతే ఒకసారి చదవండి అండ్ ఆ మ్యాగజైన్ చూడండి ఒకసారి, చాలా బాగుందన్నమాట. ఇంత మంచి డే వచ్చినప్పుడు మనం హ్యాపీగా లేకుండా ఎలా ఉంటాం చెప్పండి. నేనైతే చాలా హ్యాపీ అండ్ చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఫస్ట్ నేను డ్రెస్ ఇవి శారీ చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా కొన్ని సర్ప్రైజెస్ చాలా దాచారనమాట. మా అత్తమ్మ నాకు అన్నీ సెట్ అయ్యేలాగా రేర్ కలర్స్ అన్నీ తీసుకొచ్చారు. ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఫైనలీ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. నాకు చాలా బాగుంది. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది అనమాట. నేనైతే రెడీ అయిపోయి ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, సింగిల్ పిక్స్ తీసుకున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనేసి ఇంకా అంతా అయిపోయాక కేక్ కటింగ్కి వెళ్ళాను. కేక్ అయితే మా అత్తమ్మ కోడలు అనేసి రాపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కేక్ అనమాట. ఈ కేక్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ వెల్వెట్ కేక్ తీసుకొచ్చారు. అత్తమ్మ కేక్ చాలా బాగుంది అత్తమ్మ అని అంటే, నచ్చిందా అనేసి మా అత్తమ్మ అడుగుతుంటే ఎస్ అత్తమ్మ చాలా బాగుంది, నచ్చింది అనేసి చెప్పాను నేను. మా వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. నేను కేక్ కటింగ్ కోసం అనేసి అందరు రెడీ అవుతున్నారు. సో మన కేక్ కటింగ్ కూడా అయిపోయింది. మా నాన్నమ్మ దాదా ఉన్నారనమాట. సో వీళ్ళు నాకు కేక్ తినిపిస్తున్నారు. నాకైతే ఇయర్ చాలా మంచిగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నా కూడా. అత్తమ్మ ఇంత ప్లాన్ చేస్తుందనేసి నాకే కాదు, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. మా మమ్మీ కూడా చాలా టైమ్స్ అంది, బాగుందమ్ము ఈ డ్రెస్ బాగుంది, నీకు చాలా సెట్ అయింది, చాలా బాగుందమ్ము, ఈ ఇయర్ చాలా బాగా జరుపుకున్నావమ్మ బర్త్డే అనేసి ఎన్ని టైమ్స్ చెప్పిందో. లిటరల్లీ మేము బయటికి వెళ్ళినా కూడా మా మమ్మీ ఆ ఫొటోస్ ఓపెన్ చేసి ఎన్ని టైమ్స్ చూసుకున్నారో నేనే చూసా. ఎన్ని టైమ్స్ చూస్తావమ్మా అని చెప్పినా కూడా అయినా పర్లేదు చాలా బాగున్నావమ్మ నువ్వు అని అంటే మా నాన్నమ్మ దిష్టి తీసే దీనికి అని చెప్పి, నాన్నమ్మ అయితే మా అమ్మకి మరీ చెప్పారు దిష్టి తీయడం మాత్రం మర్చిపోక అనేసి. ఇంకా మా ఫ్యామిలీ ఫోటో అనమాట, అందరం దిగినాం. మా ఇద్దరు మమ్మీస్తో అనమాట కొన్ని ఫొటోస్ దిగినాం అనమాట. ఇంకా అయిపోయిన తర్వాతకి మేము షాపింగ్కి స్టార్ట్ అయినాం. మేము అందరము షాపింగ్, బర్త్డే రోజు బర్త్డే షాపింగ్ చేయడానికి నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా షాపింగ్ చేయడము. సో మేము ఆ రోజు ఈవినింగ్ 5 ఆ టైంలో ఇంకా స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి షాపింగ్కి. మా అత్తమ్మ వాళ్ళు వేరే కార్లో ఉన్నారు, మేము మా కార్లో ఉన్నాం, స్టార్ట్ అయినాము. సో చెన్నై షాపింగ్ మాల్కి వచ్చాము ఇక్కడికి. అదేంటో ఈసారి నేను ఎక్కడికి వెళ్ళగానే నాకు ఈజీగా డ్రెస్సెస్ దొరికేస్తున్నాయి. నాకు షాపింగ్ కూడా విత్ ఇన్ 10-15 మినిట్స్లో షాపింగ్ కూడా అయిపోయింది. చెల్లె వాళ్ళకి ఇంక 2-3 చిన్నపిల్లలకి కూడా షాపింగ్ చేశాము. ఇంకా నా డ్రెస్ ఏమో స్టిచ్చింగ్కి ఇచ్చాను. ఈ గ్యాప్లో ఏం చేద్దామని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి ఇంకా అక్కడ టీ తాగాము. సో నేనేమో బూస్ట్ తాగుతున్నాను అనమాట. సో నా బర్త్డే అయితే ఇలా జరిగింది. ఇయర్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఇంత బాగా అవుతుంది అనేసి. మా అత్తమ్మ మరీ అడిగారు, నీకు నచ్చిందా, డ్రెస్ నచ్చిందా, బర్త్డే ఎలా జరిగింది, ఓకేనా అంటే. అన్ని ఇయర్స్ కంటే ఇయర్ చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ అండ్ మామయ్య. సో మీ వల్లనే ఇయర్ నేను చాలా బాగా జరుపుకున్నాను. ఓకే మరి ఉంటా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.